గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ముంబైలో ఒక రాజకీయ నేత బాబా సిద్దికీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియాలోనే కాదు, ఈ హత్యకు సంబంధించిన ప్రకంపనలు కెనడా వరకు పాకాయి. అయితే ఈ బాబా సిద్దికీ హత్య కేసులో లారెన్స్ బిష్నోయ్ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తి ఎవరు, ఆయన గురించి, ఈ హత్య గురించి మనతో అనేక విషయాలు చెప్పేందుకు క్రైమ్ జర్నలిస్ట్ మురళీధర్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ మొత్తం అంశం గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ చెప్పండి, ఈ లారెన్స్ బిష్నోయ్ మీరు వినే ఉంటారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే మారుమోగిపోతుంది దేశవ్యాప్తంగా. అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు? ఆయన గురించి మనం విన్నాం, 100 ఎకరాల సంపన్నుడు కుటుంబం నుంచి వచ్చి ఎందుకు ఈయన గ్యాంగ్స్టర్గా మారి ఇంత పెద్ద రౌడీ అయ్యాడు? ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్క 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం. 15-20 సంవత్సరాల వెనక్కి. ఈయన 100 ఎకరాల ఆసామి అనేది నాకు తెలుసు కాదు, ఒక కానిస్టేబుల్ కొడుకు ఆయన. వీళ్ళ కమ్యూనిటీ బిష్నోయ్, వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన ఒక తెగవాళ్ళు. వీళ్ళకి కృష్ణా జింక అనేది ఒక మన ఇలవేలుపు లాంటిది. కృష్ణా జింకకి ఏం జరిగినా వాళ్ళు చూస్తూ ఊరుకునేవారు కాదు. రాజస్థాన్లో ఒక కమ్యూనిటీ కృష్ణ జింకని పూజిస్తుంది, వాళ్ళ ఇంటికి ఇలవేలుపు. కృష్ణ జింక గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అసలు కృష్ణ జింకని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయాలు మనతో ఐ డ్రీమ్కి ఒక రాజస్థాన్లో ఫారెస్ట్ చీఫ్ ఆఫీసర్ ఆయన ఉండేవారు, విశ్వనాథ్ రెడ్డి గారు అని. రాజస్థాన్ స్టేట్కి ఆయన పీసీసీ చీఫ్ ఆయన. ఆయన మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు బెంగళూరు రిటైర్ అయిన తర్వాత. ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్తారు కృష్ణ జింక ఎందుకు ఉంది, కృష్ణ జింకని ఎవరు, ఏ తెగవారు పూజిస్తారు, సల్మాన్ ఖాన్ ఎందుకు వచ్చాడు అటుకి, వేట కోసం వచ్చి దేనికి చంపడానికి వచ్చాడా, లేదా వేట కోసం వచ్చాడా, చంపి తినడానికి వచ్చాడా, ఆ కేసు ఎందుకు డిలే అవుతుంది అనే విషయాన్ని విశ్వనాథ్ రెడ్డి గారు మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు బెంగళూరులో. ఒకసారి ప్లే చేద్దాం సార్. ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. చూస్తే అందులో చాలా క్లారిటీగా, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఆ ఇంటర్వ్యూ ఒకసారి మనం ప్రేక్షకుల కోసం ప్లే చేద్దాం సార్. ఓకే, ప్లే చేస్తే మీకు అందులో విషయాలు తెలుస్తాయి. ఆయన చెప్పినట్లుగా ఏమంటే కృష్ణ జింక, రాజస్థాన్లో కృష్ణ జింక అంటే ప్రాణం ఒక తెగకి. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ మారుతి జిప్సీలో ఆయన ఫ్రెండ్స్ అందరికీ వెళ్తారు వేట కోసం. వేట కోసం వెళ్ళినప్పుడు కృష్ణ జింకని కొడతారు. అక్కడ తను తీసుకొచ్చి ఆ డిక్కి వెనక జిప్సీలో వేసుకుని వచ్చేస్తుంటే ఒక కానిస్టేబుల్ చూసి పరిగెట్టడం, ఆ ఎపిసోడ్ అంతా చెప్తారు ఆయన. ఒక దగ్గరికి పోలీసులు వస్తారు, పట్టుకునేసరికి ఏం దొరకపోయేసరికి, కానీ ఆ మ్యాట్ కింద బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్ శాంపిల్ ద్వారా అది పట్టుకుంటారు. కానీ స్పాట్లో సల్మాన్ ఖాన్ దొరకపోయి పారిపోయినసరికి తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో, ఎందుకంటే అప్పటికే కృష్ణ జింక చనిపోయింది అనే విషయం తెలియగానే ఆ కమ్యూనిటీ అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు, గొడవ చేస్తుంటారు. అందుకు వెంటనే ఒక టీం ఫామ్ చేసి సల్మాన్ ఖాన్ పట్టుకుంటాడు జరుగుతుంది. ఆయన లేడు అని చెప్పడానికి సరే ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ జింక లేదు అని చెప్పడానికి కూడా ఆ జిప్సీలో బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చి ఎఫ్ఎస్ఐలో పంపించి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతవరకు ఒక కేసులో సల్మాన్ ఖాన్ కోర్టుకు రావడం వెళ్ళడం జరుగుతుంటుంది. ఓకే, ఈ ఎపిసోడ్ జరుగుతున్న టైంలోనే అప్పటికి ఈ లారెన్స్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు బాలుడు. ఈ 5 సంవత్సరాల బాలుడికి ఈ మైండ్ సెట్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. మా వంశానికి సంబంధించి మీ ఆరాధ దైవంగా పూజిస్తారు కృష్ణ జింకను చంపింది ఫలానా వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు, మన మతం కాదు, వేరే మతస్థుడు అనేది అతనికి అక్కడ ప్రబోధులు కొంతమంది చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ చెప్పడంతో అది మైండ్లో బాగా స్టిక్ అయిందని విశ్వనాథ్ రెడ్డి గారు మనకి ఇంటర్వ్యూలో చెప్తారు ఆయన. ఓకే, ఇదంతా జరుగుతున్న టైంలోనే సల్మాన్ ఖాన్కి రావడం, కోర్టుకి వెళ్ళడం, జోధ్పూర్ కోర్టు రావడం, ఎంత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా శిక్ష పడట్లేదు. వాయిదాలు వెళ్తుంటాయి. ఆయన కాదని ఈయన కానీ ఇవంతా కోర్టు జరుగుతుంటాయి. ఫైనల్గా చెప్పాలని చూస్తే ఈ కేసులో సల్మాన్ ఖాన్కి అప్పుడే శిక్ష పడుంటే ఈ ఇష్యూ ఇంతవరకు కూర్చుండేది కాదు. ఓకే, మన విశ్వనాథ్ రెడ్డి చెప్పినట్లుగా రకరకాల కారణాలు దాని ప్రాసెసింగ్ పనిష్మెంట్ చూపిస్తారు తప్ప ఫైనల్ జడ్జిమెంట్ రావట్లేదు. అది దాదాపు 20 సంవత్సరాలు నడుస్తుంటుంది. దాంతో ఈయనలో కోపం పట్టింది. అందులో ఇప్పుడు మీరు చెప్తున్న లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తి కూడా ఒక సైకో టైపు. అంటే ఒక మతాన్ని ప్రేమించి తన కులానికి సంబంధించిన వ్యక్తిని హత్య చేయడం, ఆ తిరిగిన బ్యాడ్ సర్కిల్, ఆ సర్కిల్ నుంచి ఆయన అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఒక హీరోగా చూపించడం, ఆ హీరోయిజం చూపించుకోవడానికి
ఈ విధంగా తయారవుతున్నాడని మనకి బొంబాయిలో కానీ లేదా గుజరాత్ సంబంధించిన పోలీస్ ఆఫీస్ చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ మీద కోపంతో ఇన్నేళ్ళుగా పెరిగారు. ప్రస్తుతం 29 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాయి అబ్బాయి అతనికి, ఆ లారెన్స్ బిష్నోయ్ అతనికి. అయితే ఇప్పుడు ఆ సల్మాన్ ఖాన్ మీద కోపంతో ఇప్పుడు ఈ బాబా సిద్దికీ అనే ఒక రాజకీయ నేత అని చెప్పారు. అంతకుముందు సిద్ధు మూసేవాళ్ళ హత్యలో కూడా వీళ్ళకి ఈ బిష్నోయ్ గ్యాంగ్కి అందులో హస్తం ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో సల్మాన్ మీద కోపం చూపెట్టకుండా వీళ్ళని కూడా కోపంతో వీళ్ళని కూడా ఎందుకు చంపుతున్నారు? అంటే సల్మాన్ ఖాన్ విషయం టాపిక్ పక్కన పెడితే ఈయన యాటిట్యూడ్ ఎలాగ ఉంటుందంటే, ఈయన చిన్నప్పటి నుంచి కొంచెం ఫెరోషియస్గా పెరగడం, ఒక బ్యాడ్ సర్కిల్తో పెరగడం, ఈయన హీరోయిజంగా చూపించుకోవడానికి ఈ సర్కిల్ అంతా ఆయన ముందు పెట్టారు. కానిస్టేబుల్ కొడుకైనా ఆ బుద్ధులు పడడం రాలేదు దీనికి. రాకుండా ఒక హీరోయిన్గా పెరగడం, కాలేజీలో మనం చూపిస్తున్నట్లుగా, సినిమాలో చూపిస్తున్నట్లుగా తిరగడం, ఒక అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తికి ఇది మోటివేషన్ బాగా అయింది. ఇది మన కులానికి సంబంధించి జింకను చంపింది వేరే మతస్థుడు, ఆయనకు శిక్ష పడట్లేదు. ఆయన మైండ్ సెట్ అందులో బాగా ఫిక్స్ అయిపోయింది. ఆ స్టిక్ అయిపోయిన తర్వాత ఈ మిగతా సర్కిల్తో కొంచెం ఒక అల్లరి చిల్లరగా తిరగడం, ఒక రౌడీజీగా ఉండేవాడిని పోలీసులు చెప్తున్నారు. ఈ టైంలో సల్మాన్ ఖాన్కి సపోర్ట్ చేస్తుంది ఎవరు అని చూస్తుంటే బాబా సిద్దికీ, ఇంకా ఎక్స్ అండ్ వై జెడ్ అంతా చూస్తారు. ఆ కేసులో శిక్ష పడకుండా కాపాడుతున్నారు అని ఆయన మైండ్ సెట్. కానీ బాబా సిద్దికీ సపోర్ట్ చేశారని కాదు, కానీ కేసు ప్రొలాంగ్ అవుతుండడంతో ఆయనలో కసి పెరిగింది. ఎవరిలో? లారెన్స్ బిష్నోయ్. అదే కేసులో ఫస్ట్ లోనే పనిష్మెంట్ వచ్చి ఉంటే అతను సబ్సిడీ అయిపోయి ఉంటుంది. అంటే ఆ కేసులో ఎంతకాలం అయింది కానీ సల్మాన్ ఖాన్ శిక్ష పడట్లేదు. శిక్ష పడకపోవడం కారణం ఏంది? బాబా సిద్దికీ అని ఆయన మైండ్లో స్టిక్ అయింది. సల్మాన్ ఖాన్ కాపాడుతుంది వీలే అనేది వాళ్ళ మైండ్ స్టిక్ అయింది. ఆ స్టిక్ అయిన తర్వాత దాన్ని ఎలాగా బయటకు తీసుకురావాలి అని చాలాసార్లు కూడా ఆయన ఎప్పటికైనా సల్మాన్ ఖాన్ నేను చంపుతానని కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా మనం ఫేస్బుక్లో చూసాం. ఇది సైమల్టేనియస్గా ఏం చేశాడంటే ఆయన ఆ పోలీసుల రికార్డ్స్లో కేవలం సల్మాన్ ఖానే కాకుండా సుఫారీ గ్యాంగ్ తయారు చేయడం, అంటే తనకున్న అనుచరులు అందరికీ మనకి సపోర్ట్ కావాలనుకుంటే, వాళ్ళకి ఏదో లైఫ్ డబ్బులు కావాలనుకుంటే, వాళ్ళ ఎక్స్పెండిచర్ కావాలంటే సుఫారీ కిల్లర్గా తయారయ్యాడు. సుఫారీ కిల్లర్గా తయారీ యూపీలో ఒక గ్యాంగు, తర్వాత అదేవిధంగా జార్ఖండ్లో ఆదిత్య శర్మ అని ఆయన ఉంటాడు, ఆదిత్య శర్మ అని ఆయనకి సపోర్టర్స్గా, ఇలాగ కొంతమంది ఆయన మతంకి సంబంధించిన అందరినీ కూడా కొన్ని గ్యాంగ్స్ అన్నీ కూడా తయారు చేసుకొచ్చాడు. అంటే ఎప్పుడైతే కొన్ని గ్యాంగ్స్ కొంచెం పెద్దవారు అవుతున్నారో, అంటే ఇప్పుడు ఆదిత్య శర్మ లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఢిల్లీలో ఉన్న కొన్ని గ్యాంగ్స్ కూడా గ్యాంగ్ లీడర్లు ఈయన ముందుకు తీసుకొచ్చారు. అంటే వాళ్ళు చేయలేని పనులు ఇంత చేయడం స్టార్ట్. ఎందుకు ఫెరోషియస్గా వెళ్తుంటాడు, ప్లస్ షార్ప్ షూటర్, ఈయనకి బైక్ డ్రైవింగ్ అన్నీ కూడా బాగొచ్చు. ఈయన 1-to-1 కదా, ఒకటిగా వెళ్ళి కొట్టుకొచ్చే సామర్థ్యం ఉందనే విషయాన్ని మిగతా గ్యాంగ్ లీడర్స్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఈయన ముందుకు తీసుకురావడం చేశారు. అంటే ఫర్దర్గా ఈయన ఒక డాన్ అవుతావు అనే విషయాన్ని ఆయనకి ప్రూవ్ చేయడం చేశారు. వాళ్ళు ఇచ్చిన టాస్క్లను కూడా ఈయన అదే విధంగా కంప్లీట్ చేసుకొచ్చాడు. ఎవరు? విష్ణు అని రికార్డ్స్ చెప్తున్నాయి, నేను వినేది కాదు, పోలీస్ రికార్డ్స్లో చెప్తుంది. దాంతో ఏం చేశారంటే ఎప్పటికైనా ఒక అండర్ వరల్డ్ డాన్గా ఉండాలని మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇటువంటి గ్యాంగ్ లీడర్లు అందరూ చెప్పినన్నీ కూడా సుఫారీ కిల్లర్గా తీసుకొని చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయం వచ్చింది. ఇది ఎప్పటికీ ప్రళంగా అవుతుంది, ఎందుకు ముందుకు వచ్చింది, జైల్లో ఉన్న వ్యక్తి ఇంత ఎందుకు చేస్తున్నాడు అనే విషయానికి ఇంకా ఫర్దర్గా కన్విక్షన్లో రావచ్చు అవకాశం ఉంది. ఓకే సార్, సల్మాన్ ఖాన్కి శిక్ష నుంచి తప్పు చేసి ఉంటాడు, అది ఆయన ఉద్దేశం, అది బిష్ణోయ్ ఉద్దేశం. తప్పు చేసి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నాడు చట్టాల్లో వాడుకొని అన్నట్టు ఉంది. ఆ కోపమే ఈయనకు చూపేశాను. కానీ ఇప్పుడు ఈ బిష్ణోయ్ అనే వ్యక్తి జైల్లో ఉండి బాబా సిద్దికీ అనే ఒక రాజకీయ నేతని హత్య చేయించాడు, వాళ్ళే ఒప్పుకున్నారు, అది ఇది మా పని అని ఒప్పుకున్నారు. సో అంటే జైల్లో ఉండి అంత నెట్వర్క్ వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది సార్ నేరస్తులకి? జైల్లో ఏదైనా చేయొచ్చు, బయట ఉంటేనే చేయడం కష్టం, కానీ ఏ జైలు చేయొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చల్లపల్లి జైలు తీసుకుందాం. చల్లపల్లి జైల్లో ఉన్న సూరి బయట ఉన్న పరిటాలరావుని మర్డర్ చేయించాడు. అంటే జైల్లో ఫోన్ ఉంటుంది, జైల్లో కొన్ని విషయాలు మాత్రం లోపలికి వెళ్ళవు, కానీ ప్రతిదీ జైల్లో జరగచ్చు. వాళ్ళకి ఎలాగుంటాయంటే ములాఖాత్ టైం అయిపోయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వీళ్ళ ఆలోచనలు వాళ్ళకి చెప్తుంటారు, మేము ఈ విధంగా లోపలికి వచ్చాం, ఈ విధంగా వచ్చాం, వాళ్ళ కసిని ఈ విధంగా తీర్చుకుంటారు. అయితే బయట ఉన్న వ్యక్తికి కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సూర్య విషయం తీసుకుందాం. పరిటాలరావు మర్డర్ చేసినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన అదే ఆర్గ్యుమెంట్, నేను జైల్లో ఉండి ఎలా చంపుతారని. జైల్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న మొద్దుసీనికి కాంటాక్ట్ ఇస్తాడు, బయట మొద్దుసీను వేరే గ్యాంగ్తో ఫామ్ అవుతాడు. తర్వాత అందరూ కలిపి జైల్లో బయట ఉన్న పరిటాలరావుని చంపుతారు అనంతపురంలో. వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ అంతా సూర్య మనుషులు బయట నుంచి అరేంజ్ చేస్తారు. అదేవిధంగా
లారెన్స్ కూడా గుజరాత్ జైల్లో ఉన్నా ఆయనకున్న నెట్వర్క్ బయట ఉంటుంది. ఫోన్ ఉంటే చాలు, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఆ ఫోన్ అనేది లోపల ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ ఫోన్లో మాట్లాడకుండా మొబైల్ ఫోన్ని ఎక్కడో పెట్టుకుంటారు. సాధారణంగా చెట్ల కిందో లేదా వాళ్ళకి బ్యారెక్ ఉంటుంది, ఆ బ్యారెక్లో పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్లోనూ ఎక్కడో దగ్గర పెట్టుకుని ఉంటారు. ఆ ఫోన్ ఎలాగ వస్తుంది అనేది నీకు డౌట్ రావచ్చు. ఫోన్ ఎలాగ వస్తుంది అంటే వాళ్ళు వస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ని తీసుకొని సాక్స్లోనో బొట్లో పెట్టుకొస్తారు. వాళ్ళు సాధారణంగా చెక్కింగ్ ఏం చేస్తారు, ఇక్కడి వరకు చెక్ చేస్తారు, లోపల కింద ఫుట్ వరకు చెక్ చేయరు, అక్కడేనే వస్తుంది. లేదు కొంతమంది జైలు సిబ్బంది డబ్బులకు అలవాటు పడి వాళ్ళైనా ఇవ్వచ్చు. ఈ ఫోన్ ద్వారా తన నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటూ ఎక్కడైనా కావాలంటే ఆపరేషన్లు వీలే డైరెక్ట్గా మీరు జైల్లో ఉన్న లారెన్సే బయట ఉన్న వ్యక్తులు కూడా బెదిరించవచ్చు, నెట్వర్క్ని డెవలప్ చేసుకెళ్తాడు. ఇప్పుడు బయట 700 మంది నాకు షూటర్స్ ఉన్నారు, షార్ప్ షూటర్స్. వీళ్ళందరికీ నెలకి జీతం ఇవ్వాలి కదా, అవును సార్, వాళ్ళకి పోషించాలి కదా. పోషించకుండా జైల్లో ఉన్నాను కదా అంటే కుదరదు. మరి వాళ్ళందరికీ పోషించాలంటే ఈయన కొన్ని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేయాలంటే సుఫారీ తీసుకోవాలి. ఈ సుఫారీ తీసుకోవాలనుకుంటే బయట ఉన్న కొన్ని దీంట్లో ఆయనకు కాంటాక్ట్ వస్తుంది. ఆ కాంటాక్ట్ ఈయన డైరెక్ట్ బెదిరిస్తాడు. బెదిరించిన తర్వాత వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. బయట ఉన్న ఆయన అసిస్టెంట్స్ కొంత డబ్బులు తీసుకుంటారు. తర్వాత ఈయన ఎవరికైనా చెప్పాలని చెప్పి ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంత డబ్బులు ఇస్తారు. నాకు తెలిసి లారెన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు ఎవరు తీసుకు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు కాబట్టి ఆ ఫండ్ చాలు. ఈయన ఇండిపెండెంట్గా ఎదుగుతున్నాడు కాబట్టి ఈయన ఎవరికైనా ఇమ్మంటే ఇచ్చుండొచ్చాము. కానీ ఈయనకున్న యాటిట్యూడ్ ప్రాబ్లంతో ఈయన ఒక హీరోగా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీ కూడా దూరం పెట్టిందని పోలీస్ రికార్డు చెప్తున్నాయి. ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేదు, ఎవరో తమ్ముడు ఎవరు సపోర్ట్ ఉన్నారు కానీ మదర్ ఫాదర్ ఆయన జైల్లో ఉన్నాడు. తమ మదర్ ఫాదర్ ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఒక చేయి దాటిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేతులు ఇస్తుంటారు నాకు తెలిసి. ఈ డబ్బులు వ్యవహారం జరుగుతున్నప్పుడు 700 మంది షూటర్స్ వచ్చాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ రాబోతున్నాయి. ఒకవేళ మరొకసారి ఈయన కానీ గెలిస్తే ఎవరు బాబా సిద్దికి ఆయన ప్రాబల్యం పెరుగుతుంది అని అనుకోవచ్చు. లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది, మనం ఏదో చేయాలనుకుని సంచేషన్ చేయాలనుకుని చేయొచ్చు. ఇదంతా ఎలక్షన్ ముందు జరుగుతున్న ఒక ఎపిసోడ్గా మనం చూడాలి. ఇప్పుడు ఆయన ప్రస్తుతం గుజరాత్ కోర్టులో ఉన్నాడు, గుజరాత్ జైల్లో సార్. గుజరాత్ నుంచి మహారాష్ట్ర పోలీసులు ముంబైకి ఇవ్వండి, మేము అతన్ని విచారిస్తామని అంటే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వం, మీరు ఏదైనా విచారణ ఉంటే ఇక్కడే చేయాలి అని ఎందుకు అంత చెప్తుంది సార్? రైట్. ఇక్కడ ఇంకో విషయం వస్తుంది. సాధారణంగా పోలీసు కేసు అయింది కాబట్టి బాంద్రా పోల్ లిమిట్స్ కాబట్టి వీళ్ళు ఆయన అనుచరులు కాల్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన పేరు వచ్చింది, ఎవరిది లారెన్స్ చెప్పాడు కాబట్టి మేము చేసామన్నారు. వాళ్ళు కన్ఫెక్షన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి చేయొచ్చు. కానీ విష్ణు మీద చాలా థ్రెట్ ఉంది. ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కొట్టాడు కాబట్టి ఆ మతస్థులందరూ కూడా తిరగబడే అవకాశం ఉంటుంది. ఒకవేళ జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆయన మీద అటాక్ జరిగి ఆయన ప్రాణానికి హాని వచ్చింది అనుకోండి, అసలు విషయం బయటికి రాలేదని అప్పుడు అందరూ అంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ బహుశా అందుకే ఆయన కోసం ఆపుంటుంది తీసుకోవడానికి. కానీ వాస్తవంగా పంపిస్తేనే బెటర్, లేదంటే వీళ్ళు వెళ్ళి జైల్లో కూడా మాట్లాడచ్చు. బాబాయ్ పోలీసులు తీసుకురావాలని రూలే లేదు, వీళ్ళు పోయి గుజరాత్ జైల్లో కూర్చొని మాట్లాడచ్చు, తీసుకురావాలనుకుంటే తీసుకురావచ్చు. అనుమతి ఇవ్వాలా వద్దన్నది అక్కడ ఉన్న కస్టడీకి ఆయనకున్న తీసుకొస్తున్నప్పుడు థ్రెట్కి వీళ్ళు కేర్ఫుల్గా తీసుకెళ్తామని చెప్తే ఇవ్వచ్చు. అదంతా పెద్ద ఎక్స్పెండిచరు, అదొక పెద్ద వర్క్ కాబట్టి సింపుల్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ని ఒక గ్యాంగ్ లీడర్, ఒక గ్యాంగ్స్టర్గా చూస్తున్నారు, మాఫియా వ్యక్తిగా చూస్తున్నారు చాలామంది. కాకపోతే కెనడా ప్రభుత్వం వాళ్ళు మాత్రము ఈయన ఒక రా ఏజెంట్, ఇండియా కావాలని మా కెనడా వాళ్ళని చంపడానికి హింసని పురిగొల్పుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి కెనడా నుంచి. అసలు కెనడాకి ఈ ఇష్యూకి లారెన్స్ బిష్నోయ్కి సంబంధం ఏంటి సార్? అంటే కెనడా విషయంకి వచ్చారు, కెనడాలో అక్కడ మర్డర్ అయింది, ఆ విషయం మీకు తెలుసు. కెనడాలో ఒక వ్యక్తి మర్డర్ కదా, నిక్సారా లేదనుకుంటా. అవును సార్, ఖలిస్తాన్ సంబంధించిన వాళ్ళు. ఏం పేరు అంటే పేరు నిస్సార్ కావచ్చు, నిస్సారా పేరు గుర్తు రావట్లేదు. వాళ్ళ దేశంలో వాళ్ళ ఓట్ల సంఖ్య ఎక్కువ, పంజాబీ ఓట్స్ ఎక్కువ, సిక్కుల ఓట్ల మీద కెనడా ప్రభుత్వం ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నారు వాళ్ళు కెనడాలో. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి వాళ్ళకి అక్కడ కూడా. వాళ్ళ మనుషులకి రక్షణ లేదనుకుంటే వాళ్ళకి పంజాబ్లో, ఇప్పుడు కెనడాలో 3వ స్థానంలో ఉన్న పంజాబీలకి సిక్కులకి వాళ్ళ మనుషులు చంపారంటే వాళ్ళకి గవర్నమెంట్కి ఇన్సల్టే కదా. గవర్నమెంట్ ఏం చేయలేకపోతే మా గవర్నమెంట్ అని వాళ్ళు కూడా బాధపడతారు కదా. వాళ్ళని సంతృప్తిపరచడానికి ఈ టాపిక్ ముందు తీసుకొచ్చారు అనుకోవచ్చు మనం. సాధారణంగా ప్రతి గవర్నమెంట్ ఇక్కడ జరిగిన పాకిస్తాన్ తీసుకోండి, ఇండియా తీసుకోండి, కెనడా తీసుకోండి,
ఎక్కడైనా మన దేశం దాటి ఒక ఇష్యూ జరిగినప్పుడు పక్క దేశం మీద వేయడం అనేది సర్వసాధారణం. మన ఇండియాలో హైదరాబాద్లో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయనుకోండి, ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇదంతా కూడా ఐఎస్ఐ తీవ్రవాదులు అని అంటాం. మన వాళ్ళు చెప్తారు, వాళ్ళే ఇక్కడ నడిపిస్తుంటారు, ఇక్కడ వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారని మన వాళ్ళు చెప్తారు. పాకిస్తాన్లో కూడా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటాయి. బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఇండియా మీద వేస్తారు, ఇదంతా రా ఏజెంట్ చేశారా వీళ్ళు అని అంటుంటారు. అదేవిధంగా అక్కడ కూడా కెనడా కూడా అంటే ఇది జరగదా అంటే జరుగుతుంది, జరగకపోవడానికి ఉద్దేశం లేదు, ఇది కొట్టి పారేసిన అంశం కాదు ఇది. ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు నయీం అనే వ్యక్తే ఉన్నాడు మనకి గతంలో. నయీంని పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకొని రా అని పంపించింది మన వాళ్ళే. ఆయన చెప్తాడు కూడా, కొన్ని కన్ఫెక్షన్లు కూడా వస్తాయి. అంటే అక్కడ మనమైతే ఎలా పంపించామో అట్టుండి కూడా ఎందుకు రారు వాళ్ళు? ఎవరు? పాకిస్తాన్ నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళు బంగ్లాదేశ్ మీదకి వస్తారు, మనం ఇంకోలో పంపిస్తుంటాం. అలా వాళ్ళ అనుమానం అది. భారత్ వాళ్ళే రా ఏజెంట్స్ పంపించుంటారు అక్కడికి. అక్కడ ఒక ఇష్యూ తీసుకొచ్చి కెనడా గవర్నమెంట్కి అల్లకల్లం చేయడానికి ఒక ఇష్యూని తీసుకొచ్చారు. మా దేశస్తుడు సిక్కుని కాల్చి పారేసి చంపారు కాబట్టి వాళ్ళే చేస్తుండొచ్చని వాళ్ళ ఎలిగేషన్. కానీ ఆ ఎలిగేషన్ ఎవరు పెట్టారు? భారత్ అంబాసిడర్ వర్మ గారి మీద పెట్టారు, అంబాసిడర్ మీద. ఆయన ప్రోద్బలంతోనే ఆయన సహకారం వచ్చింది. అది వాళ్ళు ఊహించుకుని చెప్పింది తప్ప ఆధారం లేనిది. ఎప్పుడైనా సరే ఆధారం లేని ఆరోపణలు చాలామంది చేస్తుంటారు. అదేవిధంగా కెనడా ప్రెసిడెంట్ కూడా అదే చేశాడు, వర్మకు ఉంది కాబట్టి వర్మతో మీకు క్వశ్చన్ చేస్తామని. అందుకు మనోడు కూడా ఏం చేశారు, దాన్ని సీరియస్గా తీసుకొని కెనడా అంబాసిడర్ని కూడా వెంటనే 19వ తారీఖు మిడ్-నైట్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు అని మనోళ్ళు కూడా స్టేట్మెంట్ గట్టిగానే ఇచ్చారు. అదే వర్మ ఉన్నారు, ఇగో ఇందులో ప్రూఫ్ ఉంది అని ప్రూఫ్ చూపిస్తే మనల్ని కౌంటర్ వేస్తారు. ఏమీ లేకుండా జస్ట్ వాళ్ళ ఏజెంట్స్ వారే చెప్తారు. కాబట్టి సాధారణంగా మన దగ్గర ఇండియాలో ఇష్యూ జరిగింది అనుకోండి, మేజర్ ఇష్యూ జరిగింది, బాంబ్ బ్లాస్ట్ ఏదో జరగని పిఎంఓ వీళ్ళందరికీ పిఎంఓ కూర్చుంటారు, సీఎంఓ కూర్చుంటారు, పిఎంఓ కూర్చొని వాటి నాన్ సెన్స్ అని అరుస్తుంటారు. అరిసినప్పుడు మాదేం లేదు సార్, మా ఇంటెలిజెన్స్ ఫెయిల్ కాదు, పక్క దేశం చేశాడని చెప్తారు. అంటే అక్కడికి ఆ ఇష్యూ కూల్ చేయడానికి. అదేవిధంగా కెనడాలో కూడా జరిగి ఉండొచ్చు, జరగకపోవడం. ఎందుకంటే కెనడాలో ఇష్యూ జరిగింది, మన సిక్కులు చంపారు, మనం ఏం చేస్తున్నాం అని గట్టిగా, ఎందుకంటే అక్కడ పబ్లిక్ కూడా బాగా రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ తీసుకున్నప్పుడు అక్కడున్న ఆఫీసర్లు చెప్తారు, లేదు సార్ ఇది భారత ఏజెంట్స్ నడిపిన డ్రామా ఇదని. దానికి ఆధారంగా వాళ్ళ ఆఫీసర్ చెప్పారు కాబట్టి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మన దగ్గర కూడా జరిగినప్పుడు పాకిస్తాన్లో చేస్తారు సార్ మన వాళ్ళు చెప్పిన, మన తొందరగా స్టేట్మెంట్ ఎవరు? ఇదంతా కాశ్మీర్లో ఇష్యూ జరిగింది అనుకోండి, కాశ్మీర్ ఇష్యూ జరిగిందా కానీ మళ్ళీ ఆఫీసర్లు ఏమంటారంటే ఇదంతా పాకిస్తాన్ కుట్ర సార్ అంటారు. పాకిస్తాన్ కుట్ర అని చెప్తే కాదు, దానికి ఎవిడెన్స్ చూపిస్తేనే మనం స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ గుడ్డుగా ఇవ్వడం అంటే ఉండదు. ఓకే, ఈ ముంబై వేదికగా మాఫియాకి సంబంధించిన ఏ ఇష్యూ బయటికి వచ్చినా కూడా అది బాలీవుడ్ యాక్టర్లతో కానీ బాలీవుడ్తో కానీ లింక్ అవుతా ఉంది. ఏం సార్ అసలు మాఫియాకి బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు ఆ లింక్, ఎందుకు వాళ్ళ మధ్య? మనం కేవలం బాలీవుడ్ ఒకటే చూసుకుంటున్నాం, బాలీవుడ్ కదా. బాంబే అనేది ఆర్థిక రాజధాని. ఎంతమంది టాప్ 10లో ఉన్న బిలియన్స్ మిలియన్స్ అందరూ అక్కడే ఉంటారు. ఓకే, వాళ్ళకి కొంతమందికి థ్రెట్ వస్తుంటుంది, అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా వస్తుంది. వాళ్ళు కొంతమంది బయటకు చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. మాఫియా వార్నింగ్లు వచ్చింది చాలామంది ఉంటాయి, కానీ సినిమా ఫీల్డ్ కాబట్టి బాలీవుడ్ కాబట్టి ముందుకు వస్తుంది. ఇప్పుడు కేవలం బాలీవుడ్లో కాదు, అక్కడ ఉన్న అందరికీ వస్తుంటుంది. అంటే ఎవరైతే బాగా డబ్బు ఉందో అందరికీ వస్తుంది. వాళ్ళ రేంజ్లో సెటిల్ చేసుకుంటారు. కొంతమంది పోలీస్కి వెళ్తారు, కొంతమంది ఎదురు తిరుగుతారు, కొంతమంది నష్టపోతుంటారు. ఆ విషయం బయటకు వచ్చినా మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయం. అదే బాలీవుడ్ అనగానే మనం మీడియా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాలీవుడ్ కానీ బాలీవుడ్ కదా అందరికీ ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ కానీ లేదంటే చోటా రాజన్, చోటా షకీల్, వీళ్ళందరూ అదే అండర్ వరల్డ్ డాన్స్ వీళ్ళందరూ, మా దావుద్ ఇబ్రహం లేదంటే చోటా షకీల్, చోటా రాజన్ వీళ్ళు ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు అంత ముంబైలో కూడా అంత సీన్ లేదు. ఎవరైనా థ్రెట్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు డైరెక్ట్ కమిషనర్ చెప్తున్నారు. బాంబేలో ఏటీసీ అని ఒకటి ఉంటుంది, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని, చాలా పవర్ఫుల్ అది. వాళ్ళు అదే పనిలో ఉంటారు. అంత పవర్ఫుల్గా ఉన్నా కూడా ఇప్పుడు బాబా సిద్దికి హత్య జరిగింది, సల్మాన్ ఖాన్ మీద కాల్పులు కూడా జరిగాయి, ప్రయత్నం జరిగింది, హత్య కోసం ప్రయత్నం జరిగింది, ఆయన ఇంటి ముందు కూడా కాల్పులు జరిగాయి. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా సార్, మరి వీటిని ఎలా చూడాలి? అవును, రైట్. అక్కడికి వచ్చేసరికి ఇంటెలిజెన్స్ కొంత లోపం కనిపిస్తుంది. అంటే బాబా సిద్దికి టార్గెట్ అనే విషయం ఎందుకు వీళ్ళు తెలుసుకోలేకపోయారనేది మాత్రం పెద్ద క్వశ్చన్. అది ఎప్పటి నుంచో విష్ణు గ్యాంగ్ బయట యాక్టివ్ ఉందనే విషయాన్ని వాళ్ళు తెలుసు,
యాక్టివ్ ఉన్నప్పుడు ఎవరు ఆయన టార్గెట్లు ఉన్నారు విషయాన్ని వీళ్ళు గుర్తించలేదు. వీళ్ళు ఎంతసేపు సల్మాన్ ఖాన్ ఒక్కడే టార్గెట్ అనుకున్నారు తప్ప సల్మాన్ ఖాన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు విషయాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేపారు. అది తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన సేఫ్ ఉండేవాడు. అయితే నేను అనుకోవడం ఏంటంటే, లేదంటే మహారాష్ట్ర పోలీసు చెప్పడం ఏంటంటే, సల్మాన్ ఖాన్ కన్నా విష్ణు బాబా సిద్దిక్ కొడితే ఆయన అంటే కొంచెం మంచి ఫ్యాన్ ఉంది పబ్లిక్లో, ఆ కమ్యూనిటీలో. ఆయన పిలుస్తారంటే చాలామంది రోడ్ల మీదకి వస్తారు. ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారంటే లక్షలాది మంది వస్తారు. అంత పేరున్న వ్యక్తిని కొడితే మహారాష్ట్రలో మళ్ళీ కమ్యూనిటీ వస్తుంది, ఆ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది, రాజకీయంగా దాన్ని వాడుకోవచ్చు అనే ఆలోచనతో ఈ గ్యాంగ్ నడిపింది. ఈ గ్యాంగ్ వెనక ఎవరో కాన్స్పిరసీ ఆయనకి సలహా ఇచ్చి ఉంటాడు. ఆ కాన్స్పిరసీది ఇప్పుడు పోలీసులు బ్రేక్ చేయాలి. మన లారెన్స్ విష్ణు ఒకరు కొట్టాడని నేను నమ్మట్లేదు. విష్ణు కదా, లారెన్స్ కేవలం సల్మాన్ ఖాన్ బాబా సిద్దికి సపోర్ట్ చేసి కొట్టిండు కదా, ఆయన వెనక ఎవరో ఉన్నారు. ఎవరు వెనక లారెన్స్కి ఎవరి మాట విని ఆయన ఆపరేషన్ చేశాడన్నది పోలీసు యొక్క ఆయన ఆపరేషన్లు అవి అన్నీ చూసుకుంటే సార్, ఇంతకుముందు దావూద్ ఇబ్రహీం ఆయన ప్లేస్ నిన్న తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీంకి సన్నిహితంగా ఉన్న వాళ్ళని ఈయన టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. దాన్ని ఎంతవరకు చూడొచ్చు మనం? అంటే 100 అయిండొచ్చు, ఎందుకు కాకూడదు అది? అంతేనా? బాంబేలో మీకు ఇంకొక ఆయన ఉంటాడు, మన దగ్గర ఎన్కౌంటర్ అయిపోయాడు. ఆయన పేరు తెలుగువాడే, ముషీరాబాద్లో ఉండేవాడు. ఆయన కూడా వెళ్ళాడు. ఇప్పుడు లారెన్స్ ఎలాగున్నాడో అంతకన్నా ఫెరిస్తాడు. వాడు మేకను చంపి రక్తం తాగుతాడు. ఆయన టార్గెట్ ఏంటంటే దావూద్ ఇబ్రహీంని కొట్టాలని. ఇక్కడ నుంచి హైదరాబాద్లో రౌడీ షీటర్గా ఉండి ఒక స్థాయికి వచ్చి ఇక్కడ నుండి బాంబే షిఫ్ట్ అయిపోతాడు. బాంబే షిఫ్ట్ అయిపోయి వాడు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాడు, నేను దావూద్ని కొట్టి వస్తాను అని హైదరాబాద్. ఆయన అదే టార్గెట్, దావూద్ కోసం వెళ్ళాడు. కానీ తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు అనుకూలించక మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తాడు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొంచెం ఎవరైతే హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని థ్రెట్ ఇవ్వడం, బెదిరించడం చేయడంతో ఇక్కడ పోలీసులకి దొరికి ఇక్కడ జూబ్లీస్ రోడ్ నెంబర్ 40 to 40లోనో ఎన్కౌంటర్ అవుతాడు ఆయన. అదేవిధంగా విష్ణు, ఇప్పుడు లారెన్స్ కూడా అదే ఆలోచన ఉండొచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగుంటారంటే బ్రదర్, ఇవన్నీ స్టోరీలు చూస్తారు, సినిమా స్టోరీలు. ఈ స్టోరీలు చూసిన తర్వాత ఎక్కడో ఉండి రాజ్యం నడుపుతున్నాడు, మనం ఎందుకు కాకూడదు? 2 రకాలు కనిపిస్తారు. ఒకటి, దావూద్ ఇబ్రహీం లాగా బాగా పైకి ఎదగాలి, డబ్బులు సంపాదించాలి, మనం ఫోన్ చేస్తే భయపడాలి అనే యాటిట్యూడ్ ఉంటాడు ఒకటి. అలా రావాలంటే నువ్వు డైరెక్ట్గా కాదు, ఎవరినో ఒకరిని కొట్టాలి, ఎవరినో ఒకరిని చంపితేనే మనం ఆ స్టేజ్కి వెళ్తాం అన్నది ఒక లెవెల్కి వెళ్తారు. 2వ లెవెల్కి వెళ్ళి ఇంకో పెద్ద తలకాయని కొడితేనే మన పేరు మారుమోగుతుంది, మనం ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయని ఉంటాడు. ఇది ఒక యాటిట్యూడ్. ఇంకొక యాటిట్యూడ్ ఉంటుంది, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్, చోటా షకీల్, ఇది ఒక కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చి మన మీద వీళ్ళు పెత్తనం చేస్తున్నారా, మనం ఎందుకు చేయకూడదు? దావూద్ ఇబ్రహీం బాధితులందరూ కూడా హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, కానీ వాళ్ళు హిందువులనే ఎక్స్పోజ్ చేసుకుంటారు. దావూద్ ఇబ్రహీం మన హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాడు, మనం ఎందుకు కాకూడదు? ఆ ప్లేస్ మనం ఎందుకు ఆక్యుపై చేయకూడదు? ఆక్యుపై చేసే భాగంగా మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఒక్కొక్క స్టెప్ చేసి వెళ్తారు. ఈ విధంగా రెండోవాడు ఉంటాడు. ఈ ఇద్దరు యాటిట్యూడ్లు చూస్తుంటే డిఫరెంట్గా ఉంటాయి, కానీ వీళ్ళ గోల్ ఒకటే. ఏదైనా దావూద్ ఇబ్రహీం అంటే 2 ఇలాగ వెళ్ళినా ఆ ప్లేస్ కోసం వెళ్తారు. వీడో కారణం చెప్తాడు, కారణాలు వేరేనా, గోల్ మాత్రం 100 వాళ్ళు డాన్కి వెళ్ళాలి. ఇక్కడ పోలీసు ఏం చేయాలంటే ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న అందరినీ కూడా ముందే స్క్రూటినీ చేయాలి. తీసుకొచ్చి వాడి మీద ఎక్కువ కేసులు పెట్టడమో, లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమో, వాళ్ళకి ఒక బాండ్ ఏర్పాటు చేయడం చేస్తే కొంత మార్పు వస్తుంది. కానీ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు ఇప్పుడు, ఇటువంటి వాళ్ళు మారినప్పుడు వాళ్ళని ఇంకొక రకంగా పీడీ యాక్ట్లు పెట్టడమో, వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయడమా, లేదా వాళ్ళని ఇంకా ఏం చేయాలన్నది పోలీసు ఆలోచించాలి. ఓకే, అయితే ఆ నేరస్తులకి అలా ఉండొచ్చు. కానీ ఇక్కడ లారెన్స్ బిష్ణోయ్ విషయంలో అతనికి ఒక మోటో ఉంది, కృష్ణ జింకని మేము పవిత్రంగా చూస్తాం, దాన్ని చంపారు, క్షమాపణ చేస్తే వదిలేస్తాం, సల్మాన్ ఖాన్ మా గుడిలోకి వచ్చి క్షమాపణలు కోరితే మేము వదిలేస్తామని కూడా అన్నాడు. అవును. సో ఇప్పుడు 26 ఏళ్ళుగా కేసు ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. సల్మాన్ ఖాన్ కూడా అందులో నుంచి బయటపడాలనుకుంటాను. మరి క్షమాపణలు ఎందుకు చెప్పకుండా సల్మాన్ ఖాన్ ఉన్నారు? తప్పు చేసి ఉండుంటే అది ఈగో. క్షమాపణ చెప్పారంటే అర్థం, క్షమాపణ చెప్తే తప్పు చేసినట్టు భావించాల్సి వస్తుంది కదా. క్షమాపణ చెప్తే తప్పు చేసినట్లు, నేను చేయలేదని నేను ఆర్గ్యూ. క్షమాపణ చెప్పాడంటే ఉంటుంది, కానీ సాధారణంగా లోక్ అదాలతలు ఉంటాయి కొన్ని, అందులో చేయొచ్చు. లోక్ అదాలతలో క్షమాపణ చెప్పడం అంటే
నువ్వు నాకు లొంగిపోయినట్లు నేను లొంగిపోయినట్లు కాదు. ఇక్కడ ఎవరు తగ్గేది లేదు, ఎవరు తగ్గరు. ఇక్కడ ఇద్దరు సరి సమానంగా ఉన్నట్లేదు. ఆ విధంగా కాంప్రమైజ్ చేస్తుంటే బాగుండేది. కానీ ఆయన పెద్ద స్థాయి ఉన్నాడు, ఈయనేమో కింద స్థాయి చిన్న స్థాయి. వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ని ఎవరు పూడుస్తారు? పూడ్చేవాళ్ళు లేరు. కోర్టులో కేసు నడుస్తుంది, గవర్నమెంట్లు మారుతున్నాయి, ఆఫీసులు రిటైర్ అయిపోయిన ఆఫీసులు కూడా ఉన్నారు, అందులో కేసు మరుగున పడిపోయింది. కాబట్టి ఆయన మాత్రం దాని వల్ల వెంటాడుతున్నాడు. ఇప్పుడు ఆ కృష్ణ శంకర్ రీజన్ చూపించి కొట్టాడు అనుకోవచ్చు. లేదు నేను ఒక టార్గెట్ అవ్వాలి, నేను ఒక హీరోని అవ్వాలి, అండర్వరల్డ్ డాన్ అవ్వాలని బాబా సిద్దికి కూడా ఆయన అటాక్ చేసి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయంలో చూసుకుంటే సార్, ఈ కేసు 26 ఏళ్ళుగా జరుగుతుంది, విచారణనే జరుగుతూ ఉంది. దీని మీద సల్మాన్ ఖాన్ తప్పు చేశాడని తీర్పు రావట్లేదు, తప్పు చేయలేదు అని కూడా తీర్పు రావట్లేదు. మరో పక్కన చూసుకుంటే ఈ లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉండి కూడా ఇంత నెట్వర్క్ నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సో 2 చోట్ల కూడా సిస్టమ్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఇదే సిస్టంలో మనం ఫస్ట్లోనే సల్మాన్ ఖాన్ చేశాడా చేయలేదా అన్న విషయం చెప్పుంటే ఈ కేసు నిజంగా సల్మాన్ ఖాన్ శిక్ష పడింది అనుకోండి, జోధ్పూర్ కోర్టు, రాజస్థాన్ కోర్టులో, ఆయన ఆ కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్ళొచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టుకి, అక్కడేం చేసుకోవచ్చు. కానీ ఏది వేయకుండా అలా పెండింగ్ పెట్టడంతో ఇక్కడికి ఇటువంటి విషయాల్లో బ్లోఅప్ అయిపోయింది. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారు. మన వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏ కేసు తీసుకోండి, మనకి ప్రాసెస్ పనిష్మెంట్ తప్ప ఫైనల్ పనిష్మెంట్ రాదు. మన దగ్గర వ్యవస్థలో ప్రాసెస్ పనిష్మెంట్ అంటారు, ఫైనల్ పనిష్మెంట్ వచ్చే కేసులు చాలా తక్కువ ఉంటాయి, 5%. మిగతాది 95% ప్రాసెస్ పనిష్మెంట్. ఎగ్జాంపుల్, చాలా మర్డర్ కేసులు అవుతాయి, చాలా రేప్ కేసులు జరుగుతుంటాయి. ఆ టైంలో హడావిడే అప్పటికప్పుడు. అప్పుడు ఆ రోజు అరెస్టు, పారిపోయాడు నిందితుడు, పట్టుకొచ్చాడు, వాడిని మాట్లాడడం, వాడు కన్ఫ్యూషన్, అది చెప్పాడు, ఇది చెప్పాడు అంటారు. ఏ కేసు తీసుకోండి, పెద్ద సెన్సేషన్ కేసులు, పోక్సో లాంటి కేసులు కాదు. పోక్సో కేసులు అయితే కరెక్ట్ టైంకి వస్తుంది, ఫాస్ట్ ట్రాక్ వస్తుంది. కానీ ఒక సెన్సేషన్ కేసు అయింది, ఒక మర్డర్ కేసు అయింది, ఒక రేప్ కేసు అయింది, లేదా ఇంకో డకైట్ కేసు అయింది, ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఉన్నంత హడావిడి ఛార్జ్ షీట్ వేసినంత తగ్గిపోద్ది, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్కి వచ్చి ఇంకా తగ్గిపోద్ది, ఫైనల్గా అది ఏమవుద్ది ఎవరికి తెలియదు. ముందు మాత్రం హడావిడి ఉంటుంది. ఇటు నిందితుడు బాధపడతాడు, బాధితుడు బాధపడుతుంటాడు, ఆయనకి అన్యాయం జరిగిందని. నిందితుడు లోపల ఉంటాడు, వాడి కుటుంబం అన్యాయం అయిపోతుంది. ఇది హడావిడే ఉంటుంది. దీన్ని ప్రాసెస్ పనిష్మెంట్ అంటాం. ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది, అనగానే అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది, పలానా వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అనగానే ఆ కుటుంబాలంతా చిన్నబ్బని అయిపోతాయి. అంటే నేరం ఒకటి చేస్తాడు, ఆ చుట్టూ కుటుంబం ఉంటుంది, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది కదా. నేరస్తుడు మనం అనకూడదు, అనుమానితుడు, నిందితుడు. ఆయన నేరం ప్రూవ్ అయితే నేరస్తుడు. ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ అవగానే పేపర్లో అన్నింటిలో వస్తాయి, పలానా వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయింది, నేరస్తుడు, ఈయన గతంలో అది చేశాడు, ఇది చేశాడు, రేప్ చేశాడు, మర్డర్ చేశాడు, ఇవన్నీ వస్తాయి. ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, ఆయనకు భార్య పిల్లలు అందరూ ఉంటారా, వాళ్ళందరూ బాధపడతారు. మా నాన్న ఇదా, మా అమ్మ ఇదా, మా భర్త ఇదా, మా అల్లుడు ఇదా అని మొత్తం అందరూ సఫర్ అవుతుంటారు. ఈ సఫర్లోనే సగం పనిష్మెంట్ అయిపోద్ది. ఈయన తీసుకుని పారిపోయాడు అంటారు కొంతమంది, దొరికిన తర్వాత జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీ అంటారు, తీసుకొస్తారు. పోలీస్ కస్టడీ అయిపోయినప్పుడు లోపల పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి జైలు పంపిస్తారు. ఈయన కుటుంబ సభ్యులందరూ జైలు చుట్టూ తిరుగుతుంటారు. సరే, ఇది నేరం చేశాడు కాబట్టి వాళ్ళు అనుభవించాలనుకుందాం. ఇక్కడ బాధితుడు, రెండో వ్యక్తి బాధితుడు కదా. సరే, ఆయనకేం న్యాయం జరిగిందా? ఆయనకేం జరగదు. ఆయన స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆయన ఫోటో చూపించుకుంటే మనం అందరం రోజు ఆయన గురించి రాస్తుంటాం, అది జరిగింది ఇది జరిగిందని. ఆయనకు అది జరిపింది జరిపంటాం. ఆయన కోల్పోయిన డబ్బులు రాస్తాయా? రావు. సరే, ఒకవేళ రేప్ కేసులో బాధితులకి న్యాయం జరుగుతుందా? జరగదు. మర్డర్ కేసు చనిపోయాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ కుటుంబానికి కానీ డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళ కుటుంబం వీడు అందరు కూడా రోడ్ల మీద ఉంటారు, వాడు జైల్లో ఉంటాడు, కొంతకాలం తర్వాత బెయిల్ వస్తుంది. తర్వాత ఛార్జ్ షీట్ వేసేసరికి అక్కడ ఉన్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. తర్వాత వచ్చిన ఆఫీసర్కి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేదా ఇంకో ఒత్తిడి ఉండొచ్చు. కొంతకాలం అయిన తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు కోర్టుకి వస్తుంది. అది కోర్టుకు వచ్చేసరికి ఈయనెవరు బాధితురాలు వీగిపోద్ది. ఒక రేప్ కేసులో ఎగ్జాంపుల్, బాధితురాలు అయిపోయిందమ్మా ఇంకెందుకు అనగానే ఆమె డ్రాప్ అయిపోవచ్చు. లేదు ఒక హత్య కేసులో అయితే నీ మొగుడు చనిపోయాడు కదమ్మా ఇంకెందుకు వదిలిపెట్టంటే ఆమె డ్రాప్ అవ్వచ్చు. లేదు నువ్వు ఇద్దరు గట్టిగా నిల్చున్న సాక్షి ఉందా అని హత్య కేసులు చూస్తే నేను చూడలేదని సాక్ష్యం చెప్పినవాడు కూడా తారుమారవచ్చు. అల్టిమేట్గా శిక్ష వస్తుందా అంటే రాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్రాసెస్లో జరిగిన పనిష్మెంట్ తప్ప ఫైనల్ పనిష్మెంట్ మనకు ఉండదు. మన వ్యవస్థలో అది ఉంది కాబట్టి
ఇటువంటి లారెన్స్ బిష్నోయ్ లాంటి వాళ్ళు వస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక కేసులో సెన్సేషనల్ కేసు అయిందో, దాని జడ్జిమెంట్ తొందరగా వచ్చిందో, ఫైనల్ జడ్జిమెంట్, అప్పుడు కరెక్ట్గా సిస్టమ్ వెళ్తుంది. నేరస్తుడు కూడా చేయాలనుకోవడం భయం ఉంటుంది. రైట్, ఇది చేస్తే ఇండియాలో ఈ శిక్ష పడుతుంది కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి అన్న మెసేజ్ పోద్ది. ఆ మెసేజ్ ఎప్పుడైతే పోదో ఇటువంటివన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు లారెన్స్ విషయంలో కూడా తీసుకోండి, ఆయన ఏమవుతుంది, ఆయనకి సలహా ఆయన నేను చాలా కేసులు చూస్తుంటాడు, ఏమవుద్ది నేను దొరకను, 20 కేసులు ఉన్నాయి. అవును ఏమవుద్ది అంటాడు ఆయన. ఆయన అనుకున్న ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మైండ్ సెట్ ఆయన ఇప్పుడు లాయర్ కన్నా పోలీస్ ఆఫీసర్ కన్నా ఆయనే పెద్ద మేధావి అవుతాడు. ఎన్నో కేసులు చూశాడు. ఏ కేసులో సెక్షన్ ఉంటుంది, ఈ కేసులో సెక్షన్ ఉంటుంది, దీనికి ఎవిడెన్స్ లేదు, దీనికి ఎవిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ చేసినప్పుడు మనం బెదిరిస్తే చాలు, లేదు అనుకుంటే పోలీసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఛార్జ్ షీట్ ఇస్తారు, కాపీ ఛార్జ్ షీట్ చూసుకుంటాడు, ఓకే నేను ఇక్కడ చేశాను దిగింది, ఇందులో లేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టేస్తారు. ఇవన్నీ ఆడికి నాలెడ్జ్ ఉంటుంది, అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ వర్గం సల్మాన్ ఖాన్ మీద గతంలో హత్యాయత్నం ప్రయత్నం చేసింది. ఇప్పుడు చంపుతామని కూడా చాలాసార్లు బెదిరింపులు కూడా చేశాయి. ఇప్పుడు కూడా చాలా వైరల్ అవుతుంది. ఒక రాజకీయ నేతను కూడా చంపేశాయి. రేపొద్దున సల్మాన్ ఖాన్కి ఏదైనా జరిగితే ఒక 2 వర్గాల మధ్య ఇది అల్లర్లకు కారణం కాదంటారు, దానికి బాధ్యత ఎవరు వహించాలంటారు? వ్యవస్థ వహించాలి, మన సిస్టమ్ వహించాలి, అక్కడున్న ప్రభుత్వం వహించాలి. ఇటువంటి జరగకుండా ఇకపై ఉండాలంటే ఎవరైతే థ్రెట్ ఉన్నారో, ఇటువంటి కేవలం మనం కృష్ణజింక కేసే చూస్తున్నాం కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఏదో రీజన్ ఉంటుంది ఒక మర్డర్కి, ఆ మోటివేట్ చూసుకోవాలి, దాన్ని పికప్ చేయాలి, దాన్ని టైట్ చేయాలి, దాన్ని రిమూవ్ చేయాలి, లేదంటే దానికి సర్జరీ చేయాలి. ఇవి చేస్తేనే ఆగుతుంది. అంతే తప్ప నాకు సల్మాన్ ఖాన్ నా ఫ్రెండ్ కదా అని కేసులు తప్పించడానికి పక్కన పెట్టినా, లేదు నాకు లారెన్స్ నా ఫ్రెండ్ కదా అని ఆయన సేవ్ చేయడానికి చూస్తున్నా వస్తాయి. ఈ బాబా సిద్దికి ఉంది, బాబా సిద్దికి చంపిన తర్వాత వాళ్ళ వరకు ఊరుకుంటుందా? అదే కదా, వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు ఖచ్చితంగా లారెన్స్కి టార్గెట్ చేస్తారు. లారెన్స్ జైల్లో తీసుకురాకపోవడం కారణం కూడా అదే ఉండొచ్చు. వస్తే బయటకు వచ్చి అటాక్ చేస్తారు. ఒకసారి చంపిన చేసేది లేదు. లారెన్స్ చంపవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అటాక్ చేయొచ్చు. ఇది ఆ ఇష్యూ అక్కడితో కాదు, అది ఒక 2 మతాల మధ్యన విభేదాలకు వస్తాయి. ఆ కమ్యూనల్ కాకుండా అంటే సిస్టమ్ కరెక్ట్గా పోయి, ఇప్పుడు లారెన్స్ సిద్దికి బాబా సిద్దికి కేసులో కూడా కరెక్ట్గా ప్రాపర్గా చేసి ఫాస్ట్ ట్రాక్లో వాడికి శిక్ష పడింది అనుకోండి, అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది. దీన్ని కూడా కృష్ణజంక కేసు లాగానే కృష్ణజంక లాగానే ముందుకు లాక్కెళ్తే మరొక వర్గం అక్కడి నుంచి కూడా వాళ్ళకి కోపతాపాలు ఉంటాయి, వాళ్ళు మనుషులే, వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ కోసం వేటాడుతూనే ఉంటారు, వెంటాడతారు, ఇంకొక ఇష్యూలో తీసుకొస్తారు. ఇప్పుడు బాబా సిద్దికి మర్డర్ జరిగిన తర్వాత ఆగింది ఇష్యూ పెద్ద ఎందుకు కాలేదంటే, అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్, అక్కడున్న మత పెద్దలు ఇష్యూని మన పెద్దకి తీసుకెళ్ళకూడదు అని మాట్లాడుకున్నారు కాబట్టి ఆగింది. లేదంటే అది కూడా బ్లో అవుట్ అవుద్ది. ఎందుకు కమ్యూనల్ కాదు, బాంబే లాంటి ఇష్యూలో చిన్న జరిగితే చాలా అవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం. ఇప్పుడు కూడా ఫైనల్గా ఏం చెప్తానంటే, మనకి సిస్టంలో ప్రాసెస్ పనిష్మెంట్ ఉండకూడదు, ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. ఆ ఫైనల్ పనిష్మెంట్ అనేది ఫాస్ట్గా జరిగితే ఇటువంటివి ఎప్పుడు జరగవు అనేది నా నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్.